హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం గ్రీన్ చికెన్ రెసిపీ చూద్దాం. ఫస్ట్ దీని గురించి మంచిగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ బౌల్లోకి యాడ్ చేసిన తర్వాత మనం మ్యారినేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. ఇలా చికెన్ మొత్తాన్ని బౌల్లోకి యాడ్ చేసిన తర్వాత కొద్దిగా సాల్ట్, పసుపు, ఒక లెమన్, అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని, కర్డ్ యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా మిక్స్ చేసిన దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కకు పెట్టేసుకోవాలి, ఆర్ ఎల్స్ ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఈలోపు మనం గ్రీన్ పేస్ట్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్లోకి కొత్తిమీర, పుదీనా, అలాగే గ్రీన్ చిల్లీస్, ఇందులో మనం రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేయం కాబట్టి ఎక్కువ గ్రీన్ చిల్లీస్ తీసుకోవాలి. వాటితో పాటు వెల్లుల్లి, అల్లం ఇవన్నిటిని యాడ్ చేసుకొని మిక్సర్ జార్లో వేసి మంచిగా వాటర్ వేసుకుంటూ పేస్ట్ చేయాలి. హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లోకి ఈ పేస్ట్ని కూడా వేసి ఇంకొక హాఫ్ అన్ అవర్ మనం ఈ చికెన్ కూడా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఈ రెండింటిని ఫ్రై అయ్యాక మనం యాడ్ చేసుకోవాల్సిన ఆనియన్స్, అలాగే గ్రీన్ చిల్లీస్ ఈ రెండింటిని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని ఫ్రై చేస్తే ఫాస్ట్గా అవుతుంది. నెక్స్ట్ ఇందులోకి ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి, హోల్ గరం మసాలా ఉన్న పేస్ట్ని యాడ్ చేసుకుని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసి కాసేపు ఫ్రై అయిన తర్వాత ఒకసారి మూత తీసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇంకాసేపు చికెన్ అయితే ఉడకనివ్వాలి. ఇలా అయిపోయిన తర్వాత మనకి చికెన్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇందులోకి లాస్ట్ గార్నిషింగ్కి కరివేపాకు, కొత్తిమీర ఇవి రెండింటిని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకుంటే అంతే, our green chicken is ready. Thanks for watching. Please do like, share and subscribe for more recipes.